సిద్ధు హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. కూర్చో. అవునా సిద్ధు ఈరోజు ఏంటి స్పెషల్? ఏమో నేను ఇప్పుడే లేచిన, ఏం చేసిండ్రో ఏమో ఇంట్లో. అత్తమ్మా ఈరోజు శ్రీరామనవమి కదా, నేను బెల్లం పానకం చేశాను అత్తమ్మా, ఒకసారి టేస్ట్ చేయండి. ముందు మీ ఆయనకి ఏమో, తర్వాత నేను తాగుతాలే. ఓకే అత్తమ్మా. అవును నువ్వెన్నో క్లాస్? 4th క్లాస్. ఓ అప్పుడే 4th వచ్చేసినావా? ఏమండి హ్యాపీ శ్రీరామనవమి అండి. నవమి నవమి. ఏమండి ఈరోజు శ్రీరామనవమి కదా, ఫస్ట్ టైం బెల్లం పానకం చేశాను, ఒకసారి టేస్ట్ చేస్తారా? ఓ బెల్లం పానకమా? ఓకే తీసుకోండి. ఎలా ఉందండి? చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మయ్య అయితే ఓకే అక్క, నాకు కూడా క్లాస్ అక్క. ఓకే లావణ్య. ఓకే ఇటీవల నేను ఇస్తాను. సరే తీసుకోండి. వావ్ సూపర్ టేస్ట్ అక్క, బాగుంది. థ్యాంక్స్ లావణ్య. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను మీకోసం పాయసం తీసుకొని వస్తాను, ఓకేనా? ఓకే ఓకే అక్క. మరి సిద్ధుగా మీ ఆవిడ బల్ల మంచి ఉందిరా. కత్తి లాంటి అమ్మాయి పట్టినావు, కత్తి లాంటి అమ్మాయి పట్టినావు. నీ క్యాన్ గదిగా ఉన్న అంత మంచి ఊరుకలావన్యా. అయినా పాకంలో నుంచి తీసిన జిలేబీ లెక్కుంటది మా ఆవిడ, నీకు తెలుసా లేదా? రోజు తినొచ్చు, ఇయ్యకుంటది. ఎక్కడ వీళ్ళు? అమ్మా అమ్మా, అరే తొందర రారా బయటికి. లావణ్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మా ఆయన ఎక్కడా? ఉన్నానమ్మా ఉన్నాను. సారీ లావణ్య. అమ్మా ఏమండి ఏమైందండి? ఇంకేం కావాలి? ఎట్టి మొహం దానా? ఇప్పటికే నేను ముట్టి కడుక్కోవడానికి లోపలికి 50 సార్లు పోయినా, ఆ బుట్టిదేమో 49 సార్లు పోయింది. అయ్యో చూడండి ఏమో మెంటల్ దానా. అయినా నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? కత్తిరితానా? ఆ బెల్లం పడగం చేసి ఫస్ట్ నువ్వు తాగాల్సిందే, అప్పుడు తెలిసేది నీకు. మీ బుడ్డిదైన పోయిన సంవత్సరం 5-6 గ్లాసులు బెల్లం పడగ ఇచ్చి మమ్మల్ని లోపలికి పంపించింది, కానీ నువ్వేందే ఒక్క గ్లాస్ కి మమ్మల్ని 50 సార్లు లోపలికి పంపించినావు కదా. లావణ్య కొంచెం పక్క జరగమ్మా, లాగెత్తరా చెప్పు. ఏమండి పెద్ద ఫ్లేవర్. లావణ్య తారా బయటికి. సారీ లావణ్య. మెట్టుతో కొట్టాలి నిన్ను, మెట్టుతో కొట్టాలి నిన్ను. ఇంకోసారి బెల్లపడం కన్నావు అనుకో, నేను కొత్తిమీర చెట్టుకి ఊరేసుకొని తెచ్చిపోతా. రారా బయటికి సిద్ధుగా, నీకేం బాబా చేసి తెచ్చినారా? నేను నన్ను దీనికి అడ్డ కట్టినావు. రారా మరి పాయసం? సరే సరే లావణ్య. హ్యాపీ శ్రీరామనవమి లావణ్య.